మన ఇంట్లో అమ్మ ఉందండి, ముసలావిడ ఉందండి, 80 ఏళ్ళ ఆవిడ. పలకరిస్తే ఆవిడ అమ్మమ్మ, పలకరించకపోతే బొమ్మే. ఈవేళ పత్రిక చూడండి, 70 ఏళ్ళ వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఏం కోరుకుంటారో ఇచ్చాడు. ఒక మాట తోడు అంతే. యువతరాన్ని కోరుతూ ఉన్నా, మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడండి. మీ మామగారు, అమ్మమ్మగారు, తాతగారు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోండి, కాస్త కాఫీ తాగండి, వాళ్ళని తిన్నారా అనగండి. ముసలావిడిని ఆనందింపు చేయడం మన ఉద్దేశం. రేపో మాప వెళ్ళిపోతుంది ఆవిడ పక్కన కూర్చొని తాగచ్చు కదా. కాఫీ తాగుతూ కూడా ఎంగిల్ చెయ్యట్టి దీనికి వెనకాల ఫోన్ ఎక్కడ? కాసేపు అవతల పారేయలేమా? తల్లితోనో, తండ్రితోనో, అమ్మమ్మతోనో, మామతోనో, తాతతోనో మాట్లాడలేమా? వాళ్ళు సంతోషిస్తారే. మా అమ్మాయి పెద్ద చదువు చదువుతాం జ్యోతి కాలేజీలో, అయినా కానీ నాకు దండం పెట్టకుండా వెళ్ళదు అని ఒక 80 ఏళ్ళ ఆవిడకి నువ్వు ఆనందం ఇవ్వగలిగితే నీ బీటెక్ చదువు సార్థకమైనట్టమ్మా. ఒక మనిషిని సంతోషపెట్టామ్మా. సంతోషతుల్యో ధనమస్తి అని అంజదు. సంతోషాన్ని మించిన ధనం లేదా? మనం ఎంతసేపు మన వయస్సు వాళ్ళు, ఏజ్ గ్రూపు వాళ్ళతో, ఎక్కడో వాడు ఇథియోపియాలో ఉంటే వాడితో మాట్లాడతాం. ఇక్కడ ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళ మధ్యలో మహామౌనం, దేనికో తెలియదు, ఎవరి ఫోన్ వాడు ఇచ్చి కూర్చుంటాం. ఇది భావశౌచం. నీ మనస్సును నువ్వు పరిశీలించుకో.